రైట్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్స్ అకాడమీ. సో, ఈరోజు కరెంట్ ఎస్ఎన్‌టి టాపిక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ ఎస్ఎన్‌టి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆర్ఎల్‌వి ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్ 2 అనే దాని గురించి చూస్తాం. సింపుల్‌గా ఆర్ఎల్‌వి లెక్స్ 02 అని పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఈరోజు హైలైట్ కరెంట్ అఫైర్ ఇదే అని చెప్పాలి. దెన్ వరల్డ్ వాటర్ డే ఈజ్ ఆల్సో ఇన్ న్యూస్. దెన్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2023 అనేది కూడా న్యూస్‌లో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. దెన్ ఫస్ట్ టైమ్ మన దేశంలో బటర్‌ఫ్లైస్ అండ్ మాత్స్ మీద ఒక గైడ్‌ని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా ఇంపార్టెంటే. దెన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్‌ల గురించి చదువుకొని మనం ఈ సెషన్‌ని క్లోజ్ చేసుకుంటాం. కరెంట్ ఎస్ఎన్‌టిని రెగ్యులర్ బేసిస్ మీద చదువుకోవాలండి. మీరు చూస్తున్నారు. గ్రూప్ 2లో కానివ్వండి, గ్రూప్ 1లో కానివ్వండి, ప్రిడామినెంట్‌గా కరెంట్ పార్ట్ నుంచి క్వెషన్స్ ఫ్రేమ్ చేసి అడుగుతున్న పరిస్థితిని చూస్తున్నారు. కరెంట్ పార్ట్‌ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. నెలకొకసారి చదువుకోవడము అంటే కాస్త ఇబ్బందే. ఎందుకంటే చాలా మైన్యూట్‌గా ఎళ్లి క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నెలకొకసారి ఏదో మ్యాగజైన్ చూసుకొని కరెంట్ అఫైర్‌ని చదువుకునే బదులు రెగ్యులర్ బేసిస్ మీద చదువుకోవటం మూలంగా మన కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చాలా మైన్యూట్‌గా ఎళ్లి మనం సబ్జెక్ట్‌ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, రెగ్యులర్ బేసిస్ మీద వీటిని నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరు పోటీలో ముందుంటారు. వన్స్ జాబొచ్చిన తర్వాత లైఫ్ చాలా కూల్‌గా, ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో, అవకాశం అంది వస్తుంది కాబట్టి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మనం జీవితంలో స్థిరపడే అవకాశాలున్నాయి కాబట్టి, సిన్సియర్‌గా ఈ 2 మంత్స్ మీరు కష్టపడాలని నా మనవి. సరే, ముందుగా ఆర్ఎల్‌వి ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్. ఆర్ఎల్‌వి ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్ 2 లేదా ఆర్ఎల్‌వి లెక్స్ 02 అంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా శాటిలైట్‌ని అంతరిక్షంలోకి, స్పేస్‌లోకి తీసుకెళ్ళాలి అంటే ఒక లాంచ్ వెహికల్ కావాలి. ఈ లాంచ్ వెహికల్‌లో చాలా ఖరీదైనటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ అనేది ఉంటుంది. దాని బాడీ కూడా చాలా ఖరీదైనటువంటి పదార్థంతో తయారవుతుంది. వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి లాంచ్ వెహికల్స్‌ని మన ఇస్రో రూపొందిస్తోంది. వన్స్ శాటిలైట్‌ని స్పేస్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత, ఈ లాంచ్ వెహికల్స్ సముద్రంలో కలిసిపోతున్నాయి. తిరిగి వాటిని ఉపయోగించే పరిస్థితి లేదు. సో, లాంచ్ వెహికల్స్‌ని మళ్ళా ఉపయోగించుకోవటానికి వీలుగా రూపొందిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచే వచ్చినటువంటి ఎక్స్‌పెరిమెంట్సే ఆర్ఎల్‌వి ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్స్. ఆర్ఎల్‌వి అంటే రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్స్. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అని అర్థము. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌పెరిమెంట్స్‌ని ఇస్రో నిర్వహిస్తూ ఉంది. మొదటిసారి ఆర్ఎల్‌వి లెక్స్ 01 మిషన్‌ను ఇస్రో ఏప్రిల్ 2, 2023లో విజయవంతంగా పరీక్షించింది. మళ్ళీ నిన్నటి రోజున దట్ ఈస్ మార్చ్ 22, 24న ఎక్కడ అంటే కర్ణాటకలోని చాలకెరె రన్‌వేలో. ఈ రన్‌వే ఎక్కడుందంటే ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లో ఉంది బెంగుళూరులో. ఇక్కడ నుంచి ఈ రీయూజబుల్ ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్ యొక్క ఫలితాన్ని ఇస్రో గమనించింది. ఇది రెండవసారి నిర్వహించటం. లాస్ట్ ఇయర్ ఒకసారి అని చెప్పుకున్నాం. మొదటిసారి అనుకున్నాం. ఇది రెండవసారి. సరే, ఎలా చేస్తారు ఇది అంటే, ముందుగా లాంచ్ వెహికల్స్. పుష్పక్ అని పేరు పెట్టారు దానికి. మళ్ళీ భూమి మీదకి తీసుకురావాలనుకున్నటువంటి లాంచ్ వెహికల్ లాంటి ఫ్లైట్‌ని ఒకదాన్ని రూపొందించి, దానికి పుష్పక్ అని పేరు పెట్టారు. దాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందినటువంటి ఒక హెలికాప్టర్ సహాయంతో 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు. మనకు లాంచ్ వెహికల్స్ కూడా ఏం చేస్తాయి? స్పేస్‌లోకెళ్ళి అక్కడ శాటిలైట్‌ని వదిలేసి తిరిగి వచ్చి సముద్రంలో పడిపోతున్నాయి. ఇన్ ద సేమ్ వే రీయూజబుల్ లాంచ్ వెహికల్ భవిష్యత్తులో శాటిలైట్స్‌ని ప్రవేశపెట్టడానికి అనుగుణంగా ఉండే ఒక రీయూజబుల్ లాంచ్ వెహికల్స్‌ని రూపొందించి, దాన్ని కొంత ఎత్తుకు తీసుకెళ్లారు హెలికాప్టర్ సహాయంతో. తీసుకెళ్ళి ఎంత ఎత్తుకు అంటే 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళి వదిలేశారు.
దానిలో ఏం చేశారు అంటే భూమి నుంచి ఎలాంటి నియంత్రణ అవసరం లేకుండా స్వతంత్రంగా ల్యాండ్ అయ్యేటటువంటి ఒక సిస్టమ్ ని ముందే అమర్చడం జరిగింది. అటానమస్ ల్యాండింగ్ సిస్టమ్ ని ఈ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ లో పెట్టడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. భూమి నుంచి ఎలాంటి నియంత్రణ అవసరం లేదు. ముందుగా రూపొందించినటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఇది మళ్ళీ చలకెరే ఏటీఆర్ రన్‌వేపై ఖచ్చితమైన ప్రదేశంలో ల్యాండ్ అయింది. చూసారా? ఈ రకంగా రేపొద్దున కూడా మళ్ళీ శాటిలైట్స్‌ని అక్కడ ప్రవేశపెట్టి స్పేస్‌లో తిరిగి ముందుగా అమర్చబడినటువంటి ప్రోగ్రామ్ ద్వారా ఖచ్చితమైన ప్రదేశంలో, ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో స్పేస్ వెహికల్స్ లాంచ్ అయ్యేలాగున ఇస్రో ఈ ఎక్స్‌పెరిమెంట్స్ చేసింది అన్నమాట. సో థట్ అంతరిక్ష ప్రయోగాల ఖర్చు మనకు తగ్గిపోతుంది. లాంచింగ్ రాకెట్‌లను తిరిగి వాడుకునే ఫెసిలిటీ మనకు లభిస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఇక వరల్డ్ వాటర్ డే ఈస్ ఇన్ న్యూస్ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ నీటి సంక్షోభం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉంది. మన దేశంలో ఎక్కువగా ఉంది. మన దేశంలో ఉన్న నీటి సంక్షోభం మీద ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌లో ఖచ్చితంగా క్వెషన్ అడుగుతారు. అసలు ఈ నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి మన దేశంలో ఉన్నటువంటి సంస్థలేంటి? ప్రభుత్వ ప్రయత్నాలేంటి? పథకాలేంటి? ఇట్లాంటివి ఎక్కువ అడుగుతారు. సో, నీటి సంక్షోభం ఉంది ప్రపంచవ్యాప్తంగా. నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం మార్చి 22న ఏ రోజు? మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని వరల్డ్ వాటర్ డేని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఈ ప్రపంచ నీటి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటే వాటర్ ఫర్ ప్రాస్పెరిటీ అండ్ పీస్. యెస్, ఎగ్జాక్ట్‌లీ. వాటర్ ఉంటేనే ప్రాస్పెరిటీ ఉంటుంది. పీస్ కూడా ఉంటుంది. వాటర్ లేదనుకోండి, రాష్ట్రాల మధ్య గాని, దేశాల మధ్య గాని గొడవలొస్తాయి. పీస్ ఉండదు. సో, ఈ సంవత్సరం థీమ్ ఏంటి? వాటర్ ఫర్ ప్రాస్పెరిటీ అండ్ పీస్. మార్చి 22న వరల్డ్ వాటర్ డే నిర్వహిస్తారు. 1992లో ఏం చేసిందంటే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుందాము అని తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానానికి అనుగుణంగా 93లో మొదటిసారిగా ఈ వరల్డ్ వాటర్ డేని నిర్వహించడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ యూఎన్ వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్ట్. ఏంటి? యూఎన్ వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్ట్. దీన్ని యునెస్కో ప్రచురిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఆన్ బిహాఫ్ ఆఫ్ యూఎన్ వాటర్ అనే సంస్థ తరఫున యూఎన్ వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్ట్‌ని ప్రచురించే సంస్థ యునెస్కో. గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఒక సుస్థిర అభివృద్ధి లక్ష్యం నంబర్ 6ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ నంబర్ 6 ఏంటి అంటే 2030 నాటికి అందరికీ నీటిని మరియు పారిశుద్ధ్యంని అందించాలి. నీరుంటేనే పారిశుద్ధ్యం సాధ్యమవుతుంది. వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్ బై 2030 అనేది సస్టైనబుల్ గోల్ నంబర్ 6 యొక్క ఉద్దేశ్యము. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ న్యూస్‌లో ఉంది. ఆ రిపోర్ట్ పేరేంటి అంటే స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2023. వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ వాతావరణ సంస్థ ప్రచురించింది దీన్ని. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ఈ పేరుతో స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ పేరుతో వార్షిక నివేదికని ప్రచురిస్తుంది. ఈ సంవత్సరం కూడా వస్తది. స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2024 పేరుతో వస్తది. కానీ 23ది రీసెంట్‌గా వచ్చింది. ఒకసారి చూద్దాం. హైలైట్స్ ఏంటో ఖచ్చితంగా అడిగేదానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా చూడాలి. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి పదే పదే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చదివేటప్పుడు వచ్చే పేరేమిటి అంటే పారిశ్రామిక పూర్వ సగటు ఉష్ణోగ్రత. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ యావరేజ్ టెంపరేచర్ అంటాం. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ అంటే ఏంటి అంటే 1850 నుంచి 1900 సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి ప్రపంచ భూ సగటు ఉష్ణోగ్రతని ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ సర్ఫేస్ టెంపరేచర్స్ అని పిలుస్తాం. ఈ పారిశ్రామిక పూర్వ సగటు ఉష్ణోగ్రత కంటే 2023లో 1.45 ప్లస్ ఆర్ మైనస్ 0.12 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సపోజ్ పారిశ్రామిక పూర్వ ఉష్ణోగ్రత, సగటు ఉష్ణోగ్రత ఎంత అంటే 14 డిగ్రీ సెంటీగ్రేడ్ అనుకుందాం. ఈ 14 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఈ 2023లో 1.45 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది.
అంటే 15.45 అయింది. ఓకేనా? తక్కువే గదా సార్ అనుకోవద్దు. 1.45 పెరగటం అంటే మామూలు విషయం కాదు. దీనివల్ల అనేక రకమైన నష్టాలున్నాయి భూమి పైన. వెరీ హజార్డియస్ ఈవెంట్స్ జరుగుతాయి. అవునా? సో, గుర్తుపెట్టుకోవాలి. ఏం జెప్తుంది? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ భూ సగటు ఉపరితల ఉష్ణోగ్రతల కంటే ప్రపంచవ్యాప్తంగా 1.45 డిగ్రీ సెంటీగ్రేడ్ ±0.12 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1850 నుంచి 2023 అనేది 174 సంవత్సరాల కాలం. ఈ 174 సంవత్సరాల కాలంలో అత్యంత ఉష్ణోగ్రత సంవత్సరంగా 2023 నమోదయింది అని చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 174 సంవత్సరాల కాలంలో అత్యంత ఉష్ణోగ్రత సంవత్సరంగా నమోదైన సంవత్సరం స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2023 ప్రకారము 2023. గతంలో ఈ రికార్డు 2016కి ఉండేది. ఇక వార్మెస్ట్ డికేడ్ గురించి కూడా ఈ నివేదిక చెప్తుంది. ఈ 2014 నుంచి 2023 అనే 10 సంవత్సరాలను తీసుకుంటే 1850, 1900 మధ్యలో ఉన్నటువంటి సగటు ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి డికేడ్ 14, 23 అని ఈ నివేదిక చెప్తుంది. ఓకేనా? సో, బాగా గుర్తుపెట్టుకోవాలి. రికార్డ్ బ్రేకింగ్ మంత్స్ కూడా నమోదయ్యాయని చెప్తుంది. సాధారణంగా ఎవ్రీ ఇయర్ జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి మంత్స్‌లో మీరు టెంపరేచర్ గనుక గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా అంతకు ముందున్నటువంటి సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరం యొక్క జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మంత్స్ యొక్క ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అది కామనే. ప్రతి నెల దాని ముందు సంవత్సరపు నెలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కామన్. కానీ ఈసారి సెప్టెంబర్ 2022తో పోలిస్తే ఇక్కడ మార్చుకోవాలి. సెప్టెంబర్ 2022తో పోలిస్తే సెప్టెంబర్ 2023లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే సెప్టెంబర్ 2023 కంటే చాలా ఎక్కువగా వైడ్ గ్యాప్ ఇక్కడ దీనికి మధ్య టెంపరేచర్ గ్యాప్, రేంజ్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పడం ఈ నివేదిక ఉద్దేశ్యం. సెప్టెంబర్ మంత్‌ని స్పెసిఫిక్‌గా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ నివేదిక గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క లెవెల్స్ ఏంటి? భూ ఉపరితల ఉష్ణోగ్రతలేంటి? సముద్రపు ఉష్ణోగ్రతలేంటి? సముద్రపు ఆమ్లీకరణ ఓషియన్ అసిడిఫికేషన్ అంటాం. ఈ సముద్రపు మట్ట పెరుగుదల, అంటార్కిటిక్ సముద్రపు మంచు కరిగిపోవటం, హిమాన నదీ నదాలు కరిగిపోవటం వంటి అనేక అంశాల గురించి నివేదిక వెల్లడించింది. ఇంపార్టెంట్. మెయిన్స్‌లో ఇవి బాగా ఉపయోగపడతాయి. గ్రూప్ 1 మెయిన్స్ లాంటివిలో ఫ్యాక్ట్స్ గూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో, గుర్తుపెట్టుకోవాలి. ఇక వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే 1950లో స్థాపించబడింది ఇది. ఇప్పటిది కాదు. నేటి వరకు 193 సభ్య దేశాలను కలిగి ఉన్నటువంటిది ఇది. ఇది అట్మాస్ఫియరిక్ సైన్సెస్ మీద, హైడ్రాలజీ మీద మరియు జియోఫిజికల్ సైన్సెస్ మీద అంతర్జాతీయ సహకారాన్ని సభ్య దేశాల మధ్య ప్రోత్సహించడానికి ఏర్పాటైనటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దెన్ ఎవ్రీ ఇయర్ దీని స్థాపక దినోత్సవం సందర్భంగా అంటే మార్చి 23ని స్థాపించబడింది 1950లో. అందుకని వాతావరణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేయటం కోసం ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఇది. వరల్డ్ మెట్రలాజికల్ డేని. కానీ మనం దేని గురించి మాట్లాడుకున్నాం పైన? వరల్డ్ వాటర్ డే ఎప్పుడండి? మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. కానీ వరల్డ్ మెట్రలాజికల్ డే ఎప్పుడు? మార్చ్ 23. మెట్రలాజికల్ డే వేరు, వాటర్ డే వేరు కదా! ఇక సీతాకోక చిలుకలు, మాతులు. మాతులను మనం ఇంట్లో చూస్తాం. సీతాకోక చిలుకల్లాగే ఉంటాయి కానీ అవి కాదు. చిమటలు అంటారు కొంతమంది. ఈ మాతులు మరియు సీతాకోక చిలుకల మీద ఫస్ట్ టైమ్ ఇండియాలో ఒక ఇల్లుస్ట్రేటెడ్ గైడ్ అంటే వివరణాత్మక గైడ్‌ని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించడం జరిగింది. మాతులను మరియు సీతాకోకల చిలుకలను రెండిటిని కలిపి ఒక సైంటిఫిక్ టర్మ్‌తో పిలుస్తారు. దాని పేరు లెప్డోప్టెరన్స్ అని పిలుస్తాం. ఈ లెపిడోప్టెరన్స్‌పై లేదా మాతులు మరియు సీతాకోక చిలుకలపై ఒక వివరణాత్మక గైడ్‌ని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించింది. ఈ మాతులు మరియు సీతాకోక చిలుకలపై ఇలాంటి గైడ్ రూపొందించడం ఇదే ఫస్ట్ టైమ్ ఇండియాలో. లెపిడోప్టెరాలజీ అంటే ఏంటి అంటే, సీతాకోక చిలుకలు మరియు మాతుల యొక్క అధ్యయన శాస్త్రం. ది స్టడీ ఆఫ్ మాత్స్ అండ్ బటర్‌ఫ్లైస్ ఈస్ నోన్ యాస్ లెపిడోప్టెరాలజీ.
ఎందుకు ఇలాంటి గైడ్ వచ్చింది అంటే 2019లో సారీ. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 6థ్ ఏషియన్ లెప్డోప్టెరా కన్జర్వేషన్ సింపోజియం అనే సమావేశాన్ని నిర్వహించింది. దాంట్లో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఇది రూపొందించడం జరిగింది. లాక్‌డౌన్ పీరియడ్‌లో విస్తృతంగా పరిశోధించారు సైంటిస్టులు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు దీని తయారీలో పాల్గొన్నారు. ఫేమస్ లెప్డోప్టెరన్స్ దీంట్లో పాల్గొన్నారు. ఇక ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అనేది ఒకటి న్యూస్‌లో ఫ్రెండ్స్. మార్చ్ 21 ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ నిర్వహిస్తారు. 3 డేస్ మనకు న్యూస్‌లో ఉన్నాయి. మార్చ్ 21 ఏమో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్, మార్చ్ 22 నేమో ఇంటర్నేషనల్ డే ఆఫ్ వాటర్, మార్చ్ 23 ఏమో వాట్ ఈస్ దట్? మార్చ్ 23 మెటలాజికల్ డే. ఓకేనా? ఇక్కడిచ్చాం మనం. మెటలాజికల్ డే గురించి ఇక్కడిచ్చాం. ఎందుకంటే వరల్డ్ మెటలాజికల్ డే. ఈ 3 డేస్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో భారత ప్రభుత్వ వాతావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో దీన్ని నిర్వహించింది. ఈ సంవత్సరం అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటే అడవులు మరియు ఆవిష్కరణలు, మెరుగైన ప్రపంచం కోసం కొత్త పరిష్కారాలు. ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్, న్యూ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనేది ఈ సంవత్సరం థీమ్. సో, ఈ రకంగా ఉన్నాయి. ఇక నుంచి రెగ్యులర్‌గా మీకు ఏ రోజు చెప్పుకున్న దాని మీద ఆ రోజు అంటే నెక్స్ట్ డే మీకు ఇమ్మీడియేట్‌గా టెస్ట్‌లు కూడా ఉంటాయి యాప్‌లో. సో, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో దట్ మీకెక్కడ బర్డెన్ అనిపించదు. మైన్యూట్‌గా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. బోత్ తెలుగులో అండ్ ఇంగ్లీష్‌లో పీడీఎఫ్ ఇస్తున్నాము. కాబట్టి మేక్ యుటిలైజ్ ఆఫ్ దిస్ పీడీఎఫ్ అండి. ఇది కోర్స్ తీసుకున్న వాళ్ళకే పెట్టాము. ప్రస్తుతానికి వాళ్ళు బెనిఫిట్ అవ్వాలని. యూట్యూబ్‌లో ఇది ఫ్రీగా మీకు వీడియో పోస్ట్ చేయబడుతుంది. మీరు నోట్ చేసుకోండి. దయచేసి పీడీఎఫ్ ప్రింట్ చేయడానికి కొంత ఖర్చు ఉంటుంది కాబట్టి దీన్ని యాప్‌లో మాత్రమే అందుబాటులో పెట్టడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.